చిన్నారి అదృశ్యం వెనుక కిడ్నాప్ కుట్ర ఉందా అంటూ వాదనలు వస్తున్నాయి. కిడ్నాప్ కోణంలోనే ప్రస్తుతానికి పోలీసులు దర్యాప్తుని ముమ్మరం చేస్తున్నారు, ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం చేస్తున్నారు. చివరిసారిగా పాప కనిపించిన ప్రాంతంపై పోలీసులు ప్రత్యేక ఫోకస్ను పెట్టారు. ఘటన జరిగిన సమయంలో అనుమానాస్పద వ్యక్తుల కదలికలపైన ప్రస్తుతానికి పోలీసులు ఆరా తీస్తున్నట్టు తెలుస్తుంది. ఆ గ్రామ పరిసరాల్లో ఉన్న సీసీటీవీ ఫుటేజ్ని జల్లడి పడుతున్నారు పోలీసులు. ప్రస్తుతానికి నిందితులు తెలిసిన వాళ్ళ లేక స్థానికులు కావచ్చు అంటూ పోలీసులు అనుమానాలని వ్యక్తపరుస్తున్నారు. ఆ స్థానికంగా ఉన్న సెల్ టవర్స్లోని కాల్ డేటా అలాగే మొబైల్ లొకేషన్లపై నిఘాని పెంచుతూ దర్యాప్తు చేస్తున్నారు కొన్ని బృందాలు, ప్రత్యేక బృందాలు అని చెప్పుకోవచ్చు. అలాగే 7 టవర్ల పరిధిలో సుమారు 4800 ఫోన్ కాల్స్ ఆ సమయంలో మాట్లాడుకున్నారు. దాంట్లోంచి 100 కాల్స్ మాత్రం వాళ్ళపైన కొంత అనుమానాన్ని వ్యక్తపరుస్తున్నారు. ఆ 100 ఫోన్ కాల్స్ ఏవైతే ఉన్నాయో అవి అనుమానాస్పద కాల్స్గా పోలీసులు వాటిని గుర్తించారు. పాప మిస్సింగ్ సమయంలో మరి రిపీటెడ్గా కొన్ని ఫోన్ కాల్స్ చేసుకున్నారు కొంతమంది. ఆ అనుమానితుల కోసం ప్రస్తుతానికి పోలీసులు గాలింపు చర్యలను చేపట్టారు. అనుమానితులను అదుపులోకి తీసుకుంటే పాప ఆచూకీ దొరికే అవకాశం ఉంటుంది అంటూ పోలీసులు చెప్పుకొచ్చే ప్రయత్నం చేస్తున్నారు. మొత్తం మీద డ్రోన్స్ సహాయంతో సుమారు 300 మీటర్ల వరకు డ్రోన్స్తోని గాలించారు. పాప వెళ్ళిన డైరెక్షన్లోనే ఆ డ్రోన్స్తో గాలింపు చర్యలని చేపట్టారు. ఎక్కడ జంతువులకు సంబంధించిన ఆనవాళ్ళు అంటే పాప వెళ్ళిన డైరెక్షను అలాగే మొత్తంగా 300 మీటర్ల రేడియస్లో ఎటు చూసినా కూడా ఎలాంటి జంతువులకు సంబంధించిన ఆనవాళ్ళు లేవు. అంటే సాధారణంగా దానికి సంబంధించిన ఫారెస్ట్ అఫీషియల్స్ నిన్న మాట్లాడుతూ ఒక ఐపీఎస్ క్యాడర్ ఆఫీసర్ మాట్లాడుతూ చాలా క్లియర్గా ఈ చిట్టడవిలో ఓన్లీ అడవి పందులు, కొండ సిలువలు లాంటి వన్యప్రాణులు ఉన్నాయి తప్పించి చిరుత పులులు కానీ అలాగే మిగతా జంతువులు ఏవి లేవు అంటూ ఆయన నేను చాలా క్లియర్గా చెప్పాడు. సో జంతువులు వచ్చి వెతికెళ్ళిపోయాయి, లేకపోతే తినేశాయి, లేకపోతే పాపకు హాని చేశాయి అన్న వాదనని ప్రస్తుతానికి పోలీసులు పూర్తిగా కొట్టి పారేశారు అన్నది చాలా క్లియర్గా అర్థమవుతుంది. వాళ్ళు ఖచ్చితంగా పాప వెళ్ళిన డైరెక్షన్లో పాపని ఎవరో తెలిసిన వాళ్ళ మరి పక్కనే సిహెచ్ అగ్రహారంలో ఉన్న 400 మంది అక్కడ స్థానికులు ఉన్నారు. ఆ స్థానికుల్లో ఎవరైనా ఎత్తుకెళ్ళారా? మొత్తానికైతే ప్రస్తుతానికి 7 మొబైల్ టవర్స్ ఏవైతే ఉన్నాయో ఆ టవర్స్కి ఆ సమయంలో ఫోన్ కాల్స్ ఏవైతే మాట్లాడారో వాటన్నిటినీ ప్రస్తుతానికి పోలీసులు పరిశీలిస్తున్నారు. 100 ఫోన్ కాళ్ళు అదే సమయంలో కొన్ని అనుమానాస్పద ఫోన్ కాల్స్ అంటే కంటిన్యూస్గా రిపీటెడ్ కాల్స్ ఒక నంబర్ నుంచి పలు నంబర్లకు వెళ్ళడం, లేకపోతే ఒకటే నంబర్కి చాలా నంబర్స్ నుంచి ఇన్కమింగ్ కాల్స్ రావడం, ఇలాంటి సిరీస్ ఆఫ్ ఈవెంట్స్ ఏవైతే ఉన్నాయో ఆ ఫోన్ నంబర్స్ని ప్రస్తుతానికి పోలీసులు ట్రేస్ చేస్తున్నారు. కిడ్నాప్ జరిగి ఉంటుందని పోలీసులు నిర్ధారణకు వచ్చారు కాబట్టి అదే కోణంలో ఇన్వెస్టిగేషన్ని ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం చేస్తున్నట్టు తెలుస్తుంది. సో మొత్తం మీద దీనికి సంబంధించి పాపని నిజంగానే ఎవరైనా ఎత్తుకెళ్లారని మీరు భావిస్తున్నారా? పాపని తెలిసిన వాళ్ళే కిడ్నాప్ చేశారని మీరు భావిస్తున్నారా? దీనికి సంబంధించి మీ అభిప్రాయాలు ఏంటనేది మాతో పంచుకోవడానికి కింద స్క్రాల్ అవుతున్న నంబర్స్కి కాల్ చేసి మీ అభిప్రాయాలను కూడా మాతో పంచుకోవచ్చు. దీనికి సంబంధించి మరింత లేటెస్ట్ అప్డేట్ కూడా తీసుకునే ప్రయత్నం చేద్దాం. మీ అభిప్రాయాలని కింద కామెంట్ రూపంలో తెలియపరచవచ్చు. అలాగే మాకు కాల్ చేసి కూడా మీ అభిప్రాయాలను పంచుకోవచ్చు. సో మొన్నటిదాకా ఏదైనా జంతువులు లాకెళ్ళాయా, ఇతర వ్యక్తులు ఏమన్నా ఇతర కార్యకలాపాల కోసం పాపని తీసుకెళ్లారా అన్న కోణంలో కొంత ఆలోచనలు జరిగాయి. కానీ ప్రస్తుతానికి పోలీసుల నిర్ధారణ చాలా క్లియర్గా పాపని తెలిసిన వాళ్ళు లేకపోతే స్థానికంగా ఉన్న వ్యక్తులు ఖచ్చితంగా వాళ్ళే కిడ్నాప్ చేసి ఉంటారు. అదే కోణంలో ప్రస్తుతానికి దర్యాప్తు అయితే చేస్తున్నారు. దానికి కారణాలు కూడా చాలా క్లియర్గా చెప్తున్నారు పోలీసులు ఏమని. ఆ పరిసర ప్రాంతాల్లో జంతువులకు సంబంధించిన ఆనవాళ్ళు, జంతువులకు సంబంధించిన కదలికలు కానీ ఎలాంటి మూమెంట్ కానీ ఏమీ కనిపించట్లేదు. అలాగే ఆ ఏరియాలో కూడా గతంలో కూడా
ఫారెస్ట్ డిపార్ట్మెంట్ చాలా క్లియర్గా చెప్తుంది అక్కడ జంతువులకు సంబంధించిన మూవ్మెంట్ అనేది లేదు అంటూ క్లియర్గా చెప్తుంది. సో మొత్తం మీద అది ఖచ్చితంగా పాపని ఎవరో ఎత్తుకెళ్లారు అని పోలీసులు అదే కోణంలో ప్రస్తుతానికి ఇన్వెస్టిగేషన్ చేస్తున్నారు, నిర్ధారిస్తున్నారు. దీనికి సంబంధించి మరింత అప్డేట్ తీసుకునే ప్రయత్నం చేద్దాం. మీరు ఎవరైతే మీ అభిప్రాయాలను ఆర్టీవీతో పంచుకోవాలనుకుంటున్నారో కింద స్క్రాల్ అవుతున్న నంబర్స్కి మీరు కాల్ చేసి మీ అభిప్రాయాలను మాతో పంచుకోవచ్చు. అలాగే ఆర్టీవీ కామెంట్ సెక్షన్లో కూడా మీ అభిప్రాయాలను తెలియపరిచే ప్రయత్నం చేయండి. వాటిని కూడా నేను చదివి వినిపించే ప్రయత్నం చేస్తాను. మరింత అప్డేట్ తీసుకునే ప్రయత్నం చేద్దాం. మొదటగా దీనికంటే ముందు ఒక్కసారి ఆ తల్లి ఆవేదన ఏంటో ఒక్కసారి ఆ తల్లి మాటల్లో భవాని ఒక్కసారి పాపకు సంబంధించిన విజువల్స్, లేటెస్ట్ విజువల్స్ ఒక్కసారి మనం విజువల్స్ని చూడొచ్చు. ఆ తల్లి పాపని ఎంత అపురూపంగా పెంచుకుంది, ఎంత అపురూపంగా చూసుకుంది అన్న దానికి ఈ విజువల్ ఒక నిదర్శనం అని చెప్పొచ్చు. పాపకు స్నానం చేపిస్తూ ఆ నీళ్ళల్లో మరి ఆ నీళ్ళల్లో కొన్ని ఫ్లవర్స్ని, పుష్పాలని వేసి, అంటే రోజ్ ఫ్లవర్సా, మొత్తానికైతే పాపని పూలతో పాటు స్నానం చేపిస్తున్న వీడియోస్ని మనం చూస్తున్నాం. ఎంత అపురూపంగా పాపని, మొదటి బిడ్డ అందులో. సో ఆ చిన్నారి తల్లిని, చిన్నారి జానుని ఎంతో అపురూపంగా ఆ తల్లిదండ్రులు ఇద్దరు చూసుకున్నారు. దానికి సంబంధించిన విజువల్స్ని మనం చూస్తున్నాం. భవానీయే దగ్గరుండి, తల్లే దగ్గరుండి ఆ పాపకి మరి స్నానం చేపిస్తున్న వీడియోని చూడొచ్చు. సో అపురూపంగా చూసుకున్నారు. ఆ అపురూపంగా చూసుకున్న ఆ గడియలని కూడా వాళ్ళు ఫోన్లో బంధించి వాళ్ళతో పాటు పెట్టుకున్నారంటే అర్థం చేసుకోండి. అలాగే ఆడుకునే ఆ ఆటకి సంబంధించిన ఆ వీడియోలు, తను నవ్వుతున్న వీడియోలని, తనకి చీర లాంటిది ఒక చున్నీతోనే చీరలాగా కట్టి ఆ పాపని డ్రెస్ చేసిన ఆ వీడియోని చూడొచ్చు మనం. సో మొత్తం మీద పాపని ఎంత బాగా చూసుకున్నారు అంటే కొన్ని వాదనలు వచ్చాయి తల్లిదండ్రుల గురించి, భవానీ కావచ్చు, గణేష్ గురించి, తల్లిదండ్రుల గురించి. చాలామంది నా తల్లి అంతగా బాధపడట్లేదు, నాకు తండ్రి మీదే అనుమానం ఉంది అంటూ కొంతమంది చేశారు. కొన్ని వాదనలు చేసిన మాటలు తల్లిదండ్రులకు కూడా చేరాయి. ఇప్పటికీ తల్లి అలాగే తండ్రి భవానీ, గణేష్ కూడా వాళ్ళు చాలా క్లియర్గా మా మీద మీరు ఆరోపణలు చేస్తున్నారు, అసలు మీరు ఒక్కసారి ఇక్కడికి వస్తే మీకు తెలుస్తుంది మేమంటే ఏంటో, మా పరిస్థితులు ఎలా ఉన్నాయో, మేము ఎంతగా బాధపడుతున్నామని. ఆ తల్లిని కూడా మనం లెఫ్ట్ సైడ్ బాక్స్లో చూడొచ్చు ఎంతగా బాధపడుతుందో. 9 రోజులు దాటిపోయింది. ఆ ఏడ్చి ఏడ్చి వాళ్ళు కూడా ఒక రకంగా శారీరకంగా, మానసికంగా ఎంతో క్షీణించారు. మనం ఆ మనిషిని చూస్తేనే అర్థమైపోతుంది, చూడండి ఎంతగా బాధపడుతుందో. ఆ తల్లి ఆవేదన కూడా ఒక్కసారి వినే ప్రయత్నం చేద్దాం. దాని తర్వాత డీటెయిల్గా లేటెస్ట్ అప్డేట్ తీసుకునే ప్రయత్నం చేద్దాం. పాప గురించి ఆ రోజు ఏం తెలిసింది అని అంటే ఒక్కొక్క దానికే తెలుసు. అంత నార్మల్ అవుతుంది కదా, ఈ రోజు కాకపోతే రేపైనా కుక్క తీసుకెళ్తుంది అని అనుకున్నాం. కాకపోతే ఏంటి, ఆ కుక్క కూడా లేదు. ఇప్పుడు ఆ పిల్లని ఎలా ఎదుక్కోవాలి, ఎక్కడుంది, ఏం చేస్తుంది, అసలు ఇది ఎలా జరిగి ఉంటుంది అన్న ఆలోచించుకోవడానికి మాకు ఏమీ అనిపించలేదు సార్. ఇప్పుడు ఇన్ని రోజులైతే పాపను వదిలేసి నేను ఇప్పుడు లేను. అలాంటిది ఇప్పుడు ఉండడానికి కూడా నాకు కష్టమైపోతుంది సార్. చిన్నారిని ఆడిస్తూ ఒక వీడియో ఉంది, అది ఎలా ఎప్పుడు జరిగింది? 2 రోజుల క్రితం ఉయ్యాలు ఊపుతూ వేరే ఏంటంటే 1 month లో సార్ పక్కన కూర్చుంటే ఏడుస్తుందని అమ్మ బాలివి, అమ్మ బాలివి అని అది వీడియో రికార్డ్ చేసాను సార్, వాళ్ళ డాడీకి పంపిస్తామని. డెలివరీ టైంలో కూడా తను వదిలేసి నేను లేను సార్. ఇంటి దగ్గర వాళ్ళు నేను హాస్పిటల్లో ఉన్నా, ఉదయం తీసుకొచ్చి సాయంత్రం వరకు ఉంచి, మళ్ళీ సాయంత్రం తీసుకొచ్చి మళ్ళీ ఉదయం వరకు ఉంచి అలాగే తిప్పారు. కానీ ఏంటంటే ఈ రోజు 9 రోజులు అయిపోతుంది నాకు కనిపించి. అవతల వాళ్ళ దగ్గర ఎలా ఉంది, ఏం చేస్తుంది, కొడుతున్నారా, తిడుతున్నారా, అమ్మ అంటున్నారా అని అంటుంది అన్న భయం ఎక్కువైపోతుంది సార్. నిన్నటి వరకు ఏంటంటే కుక్క ఉండేది, ఆ కుక్క కూడా ఈరోజు అది కూడా లేదు. మరి ఇంకేం చేసినా దేవుడు ఇస్తుంది. డిపార్ట్మెంట్ అయితే ఫస్ట్ నుంచి ఇప్పటి వరకు నానా విధాలుగా ట్రై చేస్తున్నారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే డిపార్ట్మెంట్ కి చెయ్యెత్తి దండం పెట్టొచ్చు. ఈ రోజు పవన్ కళ్యాణ్ గారు కూడా స్పందించారు. నిన్న మీ బాధ చూసి ఒక టీం ని కూడా పెంచారు, ఎన్డీఆర్ బృందం సార్. ఈ రోజు పెంచారు, మరి ఈ రోజు ఎవరు పెంచారు? పవన్ కళ్యాణ్ గారు పెంచారంట. స్టాఫ్ ఇంకా పెరిగారు. మరి రోజైనా సాయంత్రం లోపల ఏమైనా క్లూ దొరుకుతుందో లేదో చూడాలి. మరి మనం ఏమనుకోవడానికి ఇంకా అసలు ఆ రోజు ఎలా వెళ్ళింది,
అనేదానికి చిన్న క్లూ అన్నా ఉంటే మనం పర్టికులర్ గా ఇదే జరిగింది నీదే అనుమానం చెప్పొచ్చు సార్. ఏం జరిగిందా అని అనుకోవడానికి కూడా మాకు చాయిస్ లేదు. ఇంకేం జరిగినా డిపార్ట్మెంట్ అన్ని విధాలుగా ట్రై చేస్తుంది, చూద్దాం సార్. క్షుద్రపుదులు రేపు అమావాస్య అంటున్నారు, అమావాస్య ముందు కుక్క చనిపోవడం ఒక కీడుగా భావిస్తున్నారు. ఈ పరిణామం ఎలా చూడాలి? ఉంటారు సార్, వాళ్ళు అవి చేసే వాళ్ళు కూడా ఉంటారు. దేవుడు అంతవరకు ఉన్నాడు అన్నది నిజము, దెయ్యం అంతవరకు ఉండేది కూడా నిజం. మంచి ఎంత అయితే ఉందో చెడు అంతే ఉంటది. చెడు గురించి ఆలోచించే వాళ్ళు, దెయ్యం గురించి ఆలోచించే వాళ్ళకి ఇవన్నీ కామన్. మరేమో సార్ ఆ విధంగా కూడా ట్రై చేస్తున్నారు, ఆ విధంగా కూడా చేస్తున్నారు డిపార్ట్మెంట్. మా బాధ ఏంటంటే అలాంటివి ఏమీ జరగకూడదు. ఎవరి దగ్గర ఉన్నా పర్లేదు, మా దగ్గర చేరేంత వరకు క్షేమంగా ఉండి తన ప్రాణాలతో ఏ ప్రాబ్లం లేకుండా ఉండాలని అనుకుంటున్నాను. చిన్న పాప పేరు ఏం పేరమ్మా? పేరు పెట్టలేదు సార్. చిన్న అమ్మాయిని అయితే ఐసు అని సార్. అమ్మాయి వైట్గా ఉంటదని ఒకసారి అన్నాను, నువ్వు బ్లాక్ ఉంటావు, చెల్లి వైట్గా ఉంటది, చెల్లి ఐసు అని పెడతానంటే అప్పుడు కాంచి ఐసు ఐసు ఐసు. ఆ తల్లి ఎంతగా బాధపడుతుందో, నా కూతురు ఎక్కడుందో, ఎవరి దగ్గర ఉందో, వాళ్ళు ఎంత హింసిస్తున్నారో, తనను కొడుతున్నారా, తనకు అసలు తిండి పెడుతున్నారా, జాగ్రత్తగా వెనక్కి పంపిస్తే చాలు అంటూ కూడా ఎంతో బాధపడుతుంది. పోలీసులకి కూడా దండం పెట్టాలి, వాళ్ళంతగా వెతికే ప్రయత్నం చేస్తున్నారు అంటూ కూడా పోలీసులను ఉద్దేశించి మాట్లాడింది. ఇటు క్షుద్ర పూజల గురించి కూడా మాట్లాడినప్పుడు మంచి ఉన్నప్పుడు చెడు కూడా ఉంటుంది కదా, అలాంటివేవి జరగలేదని నేను అనుకుంటున్నాను. నా పాప క్షేమంగా తిరిగి వస్తే చాలు అంటూ కూడా ఆ తల్లి ఎంతో బాధపడుతుంది. మనం చూడొచ్చు, చాలామంది తల్లిదండ్రులను అనుమానించిన వ్యక్తులు కూడా ఉన్నారు. ఆ తల్లి కానీ ఆ తండ్రి కానీ అంటూ వాళ్ళు మాట్లాడిన మాటలు ఉన్నాయి. మొత్తం మీద ఆ పాపకు సంబంధించిన మరొక విజువల్ని మనం చూస్తున్నాం లెఫ్ట్ సైడ్ బాక్స్లో. చూడండి, ఇంటి పరిసర ప్రాంతాల్లోనే కూరగాయలో ఒక ఆకుకూరకు సంబంధించింది తన చేతిలో ఆ కవర్ని పట్టుకొని దారి గుండానే నడుచుకుంటూ వెళ్తుంది పాప. చిన్నగా దారి గుండానే నడుచుకుంటూ వెళ్ళి ప్రయత్నం చేస్తుంది. ఇలానే నడుచుకుంటూ తను ఇంట్లోంచి తండ్రిని వెతుక్కుంటూ మరి వెళ్ళిందా? ఒకవేళ వెళ్ళినా మరి పాపకి ఆ దారి ఉంది, ఆ దారి గుండానే వెళ్ళాలన్న వ్యత్యాసం అయితే చాలా క్లియర్గా కనిపిస్తుంది. మరి ఇలానే నడుచుకుంటూ పాప వెళ్ళిపోయిందా? ఎంత దూరం వెళ్ళగలుగుతుంది ఆ వయసులో ఉన్న పాప? చూడండి, ఎంత చిన్న అడుగులు వేస్తూ మెల్లిగా వెళ్తుంది. సో తను మహా అయితే ఒక 2-3 కిలోమీటర్ల కంటే ఎక్కువ దూరం వెళ్ళలేని పరిస్థితి. 50 ఎకరాల ఆ తోట, ఆ పామాయిల్ తోట దాటడానికే తనకి చాలా సమయం పడుతుంది. ఒక 20-30 నిమిషాలలోనే మరి ఎక్కడికి ఎలా గల్లంతైపోయింది. కొంతమంది ఏమో మేము చూసాము అంటూ ఆ అగ్రహారంకి సంబంధించిన స్థానికులు చెప్పే ప్రయత్నం చేశారు. తర్వాత ఆ చెప్పిన వ్యక్తికి మతిస్థిమితం సరిగ్గా లేదంటూ పోలీసులను స్థానికులు నిర్ధారించే ప్రయత్నం చేశారు. మొదటగా క్రూర మృగాలు ఏమైనా తీసుకెళ్ళాయా అంటే ఆ పామాయిల్ తోట మొత్తానికి కూడా ఫెన్సింగ్ వేశారు. ఎలాంటి మృగాలు కూడా లోపలికి రాలేని పరిస్థితి. అలాగే ఫారెస్ట్ శాఖకు సంబంధించిన పోలీసులు కూడా అక్కడికి చేరుకున్నారు. డ్రోన్తో పరిసర ప్రాంతాలంతా చూశారు. అక్కడ జంతువులకు సంబంధించి ఎలాంటి మూమెంట్, ఎలాంటి ఆనవాళ్ళు, ఎలాంటి వినికిడి కదలికలు కూడా ఏమీ లేకపోవడం గమనించి ఖచ్చితంగా ఇది జంతువుల పని అయితే కాదు, మూడో వ్యక్తి ఎవరో ఉన్నారు, ఆ మూడో వ్యక్తి మరి తెలిసిన వాళ్ళ, స్థానికంగా ఉండే వ్యక్తుల, ఇతర వ్యక్తుల అన్న కోణంలోనే ప్రస్తుతానికి పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఇన్వెస్టిగేషన్ ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం చేస్తున్నారు. ఒక కిడ్నాప్ కిందనే దీన్ని పరిగణించాలి అంటూ పోలీసులు నిర్ధారించారు. దీనికి సంబంధించి మరింత అప్డేట్ తీసుకునే ప్రయత్నం చేద్దాం. మా ప్రతినిధి ప్రకాష్ అందుబాటులో ఉన్నారు. ప్రకాష్తో మాట్లాడి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ప్రకాష్, ప్రస్తుతానికి జంతువులు అన్న విషయాన్ని పూర్తిగా పోలీసులు పక్కన పెట్టేశారా? ఖచ్చితంగా ఇది ఒక వ్యక్తి చేసిన పనే అంటూ పరిగణలోకి తీసుకొని అదే కోణంలో పోలీసులు దర్యాప్తు చేసే ప్రయత్నం చేస్తున్నారా? ఎస్ కళ్యాణ్, అంటే ఇప్పటి వరకు కూడా అనేక కోణాల్లో మొత్తం విచారణ చేస్తున్నప్పటికీ ఇప్పుడు కూడా ఎటువంటి ఆచూకీ లభించకపోవడంతో పోలీసులు అయితే ఈ కేసుని చాలా ఛాలెంజ్ గా తీసుకున్నారు. ఆ విధంగా తీసుకుని అలాగే ప్లాన్ బి అమలు చేస్తున్నట్టు ఇప్పటి వరకు కూడా జంతువులు అన్నారు, రకరకాల కొండ ప్రాంతాలన్నీ కూడా పరిశీలించారు. అవన్నీ కూడా కాదు అనేది ఒక స్పష్టతకైతే పోలీసులు వచ్చినట్టుగా తెలిసి వస్తుంది. ఎందుకంటే నిన్నటి వరకు కూడా ఈ రోజుకు సరిగ్గా 10 రోజులు అవుతుంది. నిన్నటి వరకు కూడా ఆచూకీ లభించలేదు. ఎన్డీఆర్ఎఫ్ బృందాలు మరొకసారి
వచ్చాయి, ఎన్ని కూడా పరిశీలించాయి. ముఖ్యంగా అటవీ శాఖ అధికారులే ఇందులో కీలకంగా ప్రస్తుతం ఈ అటవీ జంతువులు కాదు అని చెప్పడానికి ప్రధాన ఆ పాపని ఏదైనా అటవీ జంతువు తీసుకెళ్లిందా అనే అనుమానాలు ఉన్న వాటికైతే దానికి కూడా ఒక మొత్తం శాఖ అధికారుల నుంచి కూడా వాళ్ళైతే పూర్తిగా వివరణ కూడా ఇవ్వడం జరిగింది. ముఖ్యంగా అటవీ ప్రాంతం అంతా కూడా చూస్తే దాదాపుగా 500 నుంచి 1000 ఎకరాల విస్తీర్ణంలో ఈ కొండ ప్రాంతాలన్నీ కూడా ఇది కేవలం చిట్టడవి మాత్రమే, చిన్న చిన్న చెట్లు అలాగే జీడి మామిడి తోటలు ఇవి ఇటువంటి వాటి పెద్ద పెద్ద వృక్షాలు భారీ అడవి ప్రాంతం అయితే కాదు, కేవలం ఇది చిట్టడవి మాత్రమే అని కూడా చెప్పుకొస్తున్నారు. అందే నేపథ్యంలో అడవి పందులు చిన్న చిన్నవి మనుషులు ప్రమాదం కలిగించేంత జంతువులు అయితే ఇక్కడ అయితే లేవు అనేది కూడా స్పష్టంగా వాళ్ళు చెప్పారు. ఇదే విషయాన్ని పాప అప్పుడు దానికి సంబంధించిన అక్కడ వాళ్ళు ఏదైతే ట్రాప్ కెమెరాలు కూడా రాత్రి అంతా అమర్చారు, ఉదయం వరకు కూడా చూశారు. దానికి సంబంధించిన ఎటువంటి జంతువులు ఇటువైపు అక్కడ ఉన్నటువంటి చెరువు వద్ద కానీ ఏవి కూడా వచ్చినట్టుగా కాలు జాడలు కానీ ఎటువంటి కూడా ఆ పగ్మార్క్స్ ఇటువంటివన్నీ కూడా గుర్తించినప్పటికీ ఎక్కడ కూడా కనపడిన పరిస్థితి ఉంది. దీనితో అడవి జంతువులు కాదు, పాపని ఏదన్నా చాని తలపెట్టడానికి కేవలం ఇది కిడ్నాప్ వ్యవహారమై ఎవరో అపహరించి పోయారు, పిల్లని ఎవరైనా లేని వారు కావచ్చు, అలాగే ఎవరైనా ఈ పాపని తీసుకెళ్లిపోయి ఉంటారనే కోణంలోనే పోలీసులు అయితే ఇప్పుడు ప్రస్తుతం దర్యాప్తు అయితే ముమ్మరం చేస్తున్నారు. ఆ కోణంలోనే మొత్తం అంతా కూడా ముందుకు వెళ్తున్నటువంటి పరిస్థితి ఉంది. ముఖ్యంగా ఆ యొక్క ప్రాంతంలో ఆ రోజు 6వ తేదీ శనివారం 11 గంటల నుంచి అలాగే సాయంత్రం 4 గంటల వరకు కూడా మొత్తం అక్కడ డంప్ అంటే కాల్ డేటా ప్రధానంగా అదొక డంప్ అంటారు. ఆ డంప్ అంటే ఒక టవర్ నుంచి ఎన్ని కాల్స్ అవతలకు వెళ్ళాయి, ఇక్కడ ఈ యొక్క ప్రాంతంలో ఈ లొకేటెడ్ లో ముఖ్యంగా ఎవరెవరు ఫోన్లు సంభాషణ చేసుకున్నారు అనే కోణమే ప్రధానంగా కీలకంగా తీసుకున్నారు పోలీసులు. ముఖ్యంగా ఆయా 4800 మంది ఫోన్ కాల్స్ అయితే వచ్చినట్టుగా గుర్తించడం జరిగింది. ఆ ప్రకారంగానే పోలీసులు అయితే విచారణ అయితే కొనసాగిస్తున్నారు. ఆ కోణంలో అయితే ప్రస్తుతం దర్యాప్తు అయితే ముమ్మరం చేసిన పరిస్థితి అయితే కనపడుతుంది. ఈ కోణంలోనే ప్రధానంగా 4800 మంది కాల్స్ లో అందులో 100 మంది ఫోన్ కాల్స్ అయితే అనుమానాస్పదంగా అయితే గుర్తించారు. ఆ 100 మంది ఎవరు అనేది ప్రస్తుతం పోలీసులకు తప్ప ఇంకెవరికి తెలియదు. అది కూడా కేవలం కిడ్నాప్ కోణమే పాప వాళ్ళ దగ్గర ఉంది. ఈ 100 మంది ఫోన్స్ అనుమానిత కాల్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ దగ్గరే పాప ఖచ్చితంగా ఉందనేది కూడా పోలీసులు ఒక నిర్ధారణకు అయితే వచ్చారు. వాళ్ళను ఇప్పటికే గుర్తించిన ఉన్నారని కూడా చెప్పుకొస్తున్నారు. వాళ్ళు ఏదేమైనా ఈ రోజు సాయంకాలం పాప ఎక్కడో చోట విడిచి పెడతారనేది కూడా చెప్పుకొస్తున్నారు. అంటే విడిచి పెడితే ఖచ్చితంగా పాప ఎక్కడో చోట ఉంటుంది, ఏదో ఇంటి పరిసరాల్లో కానీ ఎవరెవరు వచ్చి వదిలేసే అవకాశాలు కూడా లేకపోలేదు. గతంలో కూడా చూస్తే మండపేట వంటి ప్రాంతాల్లో ఇటుక బట్టిలో బాబుని వదిలేసి వెళ్ళారు. అది ఒక 7-8 సంవత్సరాల క్రితం జరిగిన ఘటన. ఇదే వ్యవహారంగా జరిగింది. ఇప్పుడు కూడా అదృశ్యమైనటువంటి చిన్నారి జ్ఞానేశ్వరిని ఎక్కడో చోట ఈ తీసుకెళ్లి అపహరించిన వారు కొనసాగిస్తున్నారు. అలాగే కాల్ డేటా ముఖ్యంగా అందులో కీలకంగా మారబోతుంది. ఆ కాల్ డేటా ఎవరనేది ఇప్పుడు ఆ పోలీసులు అయితే ఆ ప్లాన్ బి ప్రకారంగా అయితే అమల్లో ఉన్నది. జంతువులు కాదు, పాపను తీసుకెళ్లింది కేవలం 20 నిమిషాల వ్యవధిలో ఆ యొక్క చుట్టుపక్కల ప్రాంతాల్లో సంచరించినటువంటి కాల్ డేటాయే ముఖ్యంగా ఇందులో కీలకంగా మారబోతుంది. వాళ్ళనైతే ప్రస్తుతం విచారిస్తున్నారు. వాళ్ళకి సంబంధించిన డేటా అంతా కూడా 4800లోని 100 మంది పైన అనుమానం ఉంది. ఆ చుట్టుపక్కల ఉన్న గ్రామాల వారు కావచ్చు, ఆ తోటల్లో తిరిగిన వారు కావచ్చు, ఆ పరిసర ప్రాంతాల్లో తిరిగి లొకేటెడ్ ఫోన్ 1-2 సార్లు 100 ఫోన్ లో మాట్లాడిన వారే ఇందులో కీలకంగా ఉన్నారని కూడా చెప్పుకొస్తున్నారు. ముఖ్యంగా వాళ్ళని విచారించి ఈ రోజు సాయంకాలానికి ఏదో ఒక విషయం వచ్చే అవకాశం ఉంది. చాలా ఛాలెంజ్ గా తీసుకున్నారు. ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కూడా నేరుగా స్పందించి ఎస్పీ బిందు మాధవ్ తో కూడా మాట్లాడిన పరిస్థితి ఉంది. ఒక పక్కన హోంమంత్రి అనేది కూడా దీనిపై వివరాలు కూడా తీసుకున్నారు. మరో పక్కన ఇది రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఈ కేసు అయితే సంచలనంగా మారింది. ఈ నేపథ్యంలోనే పాప ఇప్పుడు ఏమైందని కూడా మిస్టరీగా ఉన్న నేపథ్యంలోనే పాప ఆచూకీ కోసం అయితే ఒక పక్కన బృందాలుగా మొత్తం అంతా కూడా గాలింపులు అయితే ముమ్మరం చేస్తున్న నేపథ్యంలోనే ఏదేమైనా ఈ యొక్క కిడ్నాప్ కోణమే ప్రధాన కీలకంగా ప్రస్తుతం ఈ కేసులో ఆ కిడ్నాప్ కోణమే ఇప్పుడు కీలకం కాబోతుంది. ఆ యొక్క పాపని అపహరించి ఎవరైతే చుట్టుపక్కల తిరిగిన వాళ్ళే దీనికి మూల కారణంగా పోలీసులు అయితే ఇప్పుడైతే భావించారు. అటవీ జంతువులు కాదు, ఏమీ కాదు, అక్కడ చుట్టుపక్కల ఎప్పటి నుంచో రెక్కి నిర్వహిస్తున్నారు. లేదంటే వాళ్ళ పాపని ఏ విధంగా అంటే ఆ గ్రామీణ తోటలో చుట్టూ ఫెన్సింగ్ ఉంది. ఎన్ని ప్రాంతాల్లో కూడా అడవి
గంతులు వచ్చే ఛాన్స్ కూడా లేదు. కేవలం ఆ పాప ఏడుస్తూ తండ్రి వెతుకుంటూ ఆ ఫినిషింగ్ వరకు వచ్చి ఉంటుంది. అక్కడ ఉన్నటువంటి సిహెచ్ అగ్రహారం సమీపం దాటితే ఒక కాలనీ ఉంది. ఆ కాలనీకి సంబంధించిన ఎవరు అటువైపు వచ్చిన వాళ్ళే పాపను గుర్తించారు. పాపను గుర్తించే పాపను తీసుకెళ్లే క్రమంలో కుక్క కూడా వచ్చింది. కుక్క కూడా వస్తే ఆ కుక్కని ఇద్దరు కూడా పాపను వెంట వెళ్ళింది. ఈ నేపథ్యంలోనే కుక్కని దాడి చేస్తుంటారు, కుక్కని గాయపరుచు ఉంటారు అనేది అనేక అనుమానాలు అయితే ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితి అయితే కనపడుతుంది. ఏదేమైనా ప్రస్తుతం ఈ కోణంలో అయితే పోలీసులు అయితే విచారణ అయితే వేగం చేస్తున్నారని మన ప్రధాని చెప్పచ్చు. ఏదేమైనా ఆచూకీ లభిస్తుందని, అలాగే పాప యొక్క జాడ తెలుస్తుందని, ఈ రోజు సాయంకాలం మనకల్లా ఏదో ఒక స్వస్థత వస్తుందని కూడా మొత్తం అందరూ కూడా పోలీసులు అయితే భావిస్తున్నారు. కిడ్నాప్ గానే కీలకంగా ఉంది. ఆ ఫోన్ డేటా ఎవరో చుట్టుపక్కల వచ్చిన వారు ఇప్పుడు ఎవరనేది కూడా ఈ రోజు సాయంకాలం ఒక క్లారిటీ వచ్చే అవకాశం కనిపిస్తుంది. కళ్యాణ్. రైట్ ప్రకాష్, థ్యాంక్స్ ఫర్ ద లేటెస్ట్ అప్డేట్. మొత్తం మీద ప్రస్తుతానికి పోలీసులు అయితే చాలా క్లియర్గా జంతువులకు ఎలాంటి సంబంధం లేదు, పాపని ఖచ్చితంగా తెలిసిన వాళ్ళు కానీ స్థానికంగా ఉన్న వ్యక్తులే మరి కిడ్నాప్ చేసి ఉంటారు అంటూ కూడా పోలీసులు నిర్ధారించారు. దాని ప్రకారమే ఆ పరిసర ప్రాంతాల్లో మాట్లాడిన ఫోన్ కాల్స్కి సంబంధించిన కాన్వర్జేషన్స్, ఆ కాల్ డేటా మొత్తాన్ని కూడా ప్రస్తుతానికి తీసుకునే ప్రయత్నం చేస్తున్నారు. మరి కొంతమందిని అదుపులోకి తీసుకునే అవకాశం ఏమన్నా ఉందా వేచి చూడాలి. కొంత ఉత్కంఠం అయితే నెలకొంది. 9 రోజులు గడిచినా పాప తిరిగి రాలేదు. తల్లి ఆవేదన మనం చూడవచ్చు. తల్లికి అలాగే కూతురికి సంబంధించిన ఆ బాండేజ్, ఆ రిలేషన్షిప్కి సంబంధించిన వీడియోస్ ప్రస్తుతానికి మనం రైట్ సైడ్ బాక్స్లో చూస్తున్నాం. పాప అలా నడుచుకుంటూ మొత్తానికైతే ఆ పామ్ ఆయిల్ తోటలోంచి బయటికి వెళ్ళే ప్రయత్నం చేసిందా, ఎవరైనా ఎత్తుకెళ్లారా? దీనికి సంబంధించి మనతో మాట్లాడడానికి కాలర్స్ ఉన్నారు. త్రివేణి పల్నాడు నుంచి. త్రివేణి గారు చెప్పండి, మీ అభిప్రాయం ఏంటి? జంతువుల ప్రమేయం లేదంటూ పోలీసులు అయితే ఒక నిర్ధారణకు వచ్చారు. దీనికి సంబంధించి మీరేమనుకుంటున్నారు? అవునండి, పాప అయితే కిడ్నాప్ చేయబడింది. అయితే నేను ఇట్లా యూట్యూబ్ ఛానల్ చూస్తున్నాను. యూట్యూబ్ లో ఒక యూట్యూబ్ ఛానల్లో ఒక అతను మాట్లాడుతున్నాడు, యూట్యూబర్. ఒక ఆవిడ సిద్ధాంతిని అడిగితే పాప మామిడి తోటలో ఒక అమ్మవారి గుడి దగ్గర ఉన్నది అని అంజనం వేసి చెప్పారంట. పాప మామిడి తోటలో అమ్మవారి గుడి ఉందంట. ఆ పాప ఇంటి పరిసరాల్లో మామిడి తోటలు ఏదైతే ఉన్నాయో ఆ మామిడి తోటలో అమ్మవారి గుడి ఉంది, అమ్మవారి గుడి దగ్గర అమ్మాయి ఉంది అని ఒక స్వామీజీ చెప్పారంట అంజనం వేసి. అది ఒకసారి మనం ప్రయత్నం చేస్తే పాప ఏమన్నా దగ్గరలో ఉంటదేమో అని ఆశ. త్రివేణి గారు, పోలీసులు క్షుణ్ణంగా ఇప్పటికీ ప్రతిరోజు 2-3 సార్లు పరిసర ప్రాంతాల్లో వాళ్ళు రెగ్యులర్గా చెక్ చేశారు. మన ఆర్టీవీకి సంబంధించిన ప్రతినిధులు, మా ప్రతినిధి ప్రకాష్ కూడా దగ్గరుండి పరిసర ప్రాంతాల్లో ఉన్న అడివంతా కూడా క్షుణ్ణంగా పరిశీలించే ప్రయత్నం చేశారు. 1-2 సార్లు ఇప్పటికి చేశారు. అమ్మవారి గుడి ఉందో లేదో ఒకసారి చూడాలి కదా సార్. అమ్మవారి గుడిలో ఉందని మీరు నమ్ముతున్నారు, ఒక వ్యక్తి చెప్పాడని మీరు నమ్ముతున్నారు. ఓకే, అమ్మవారి గుడిలో ఉంటే గుడిలో చెప్పండి. ఒక ఆవిడ స్వామీజీ గారిని అడిగారు, ఇట్లా పాప మామిడి తోటలో అమ్మవారి గుడి దగ్గర ఉంది అని కనిపిస్తుంది అని. ఆవిడ యూట్యూబర్ ఛానల్ కి ఇన్ఫార్మ్ చేసింది. ఇప్పుడు నేను చూస్తుంటే నాకు అది కనిపించింది. సో అందుకని ఏదైనా పాపం దొరుకుతుందేమో అనేసి. మీరు అన్నట్టు నిజంగానే అమ్మవారి గుడి దగ్గర పాప ఉంటే అది అదృష్టంగానే భావించారు అందరూ. పాప బ్రతికుండడం అందరికీ కావాల్సిన విషయం. అండ్ మీరు స్పెషల్గా ఇంట్రెస్ట్ తీసుకొని పాపకు సంబంధించిన వీడియోస్ అన్ని ఎప్పటికప్పుడు చూస్తున్నారు. పాప అక్కడుంది, వెతకమని మీరు అడగడం కూడా మిమ్మల్ని కూడా అభినందించాలి. ఈ విషయంలో ఖచ్చితంగా పాప కోసం మీరు చాలా ఆలోచిస్తున్నారు అన్న విషయం కూడా చాలా క్లియర్గా అర్థమవుతుంది త్రివేణి గారు. కానీ ఖచ్చితంగా పాప ఒకవేళ గుడి దగ్గర ఉంటే తనతో పాటు ఆ గుడి దగ్గర ఎవరొకరు, ఆ గుడిలో పూజ చేయడానికి వచ్చే వ్యక్తులు కానీ అయ్యగారు కానీ ఎవరొకరు ఉండాలి ఖచ్చితంగా. ఖచ్చితంగా త్రివేణి గారు, మా ప్రతినిధికి అక్కడ ఉన్న అధికారులకు కూడా ఇన్ఫర్మేషన్ పాస్ చేయడానికి ట్రై చేస్తాము. ఆ పరిసర ప్రాంతాల్లో మరొక్కసారి మరి 9 రోజులు ప్రతిరోజు కూడా వెతుకుతున్నారా? ఇవాళ కూడా ఏమన్నా ఆ అధికారులు అక్కడికి చేరుకొని వెతికే ప్రయత్నం చేస్తున్నారా? ఇప్పుడు దానికి సంబంధించిన లేటెస్ట్ అప్డేట్ కూడా తీసుకునే ప్రయత్నం చేస్తాం. మీరు చెప్తున్న ఇన్పుట్స్ని కూడా వాళ్ళకి ఇచ్చే ప్రయత్నం చేస్తాం. త్రివేణి గారు చెప్పండి, ఖచ్చితంగా పాపని మరి గుడి దగ్గర ఉందంటే ఎవరైనా వ్యక్తులు తీసుకెళ్లారా? పాపనే అక్కడికి వెళ్ళి ఉందని మీరు అనుకుంటున్నారా? అదనేది అంత ఐడియా లేదండి. ఎందుకంటే పాప మిస్సింగ్ కేసులో జంతువులు అయితే ఏం చేయలేదు. పాప అక్కడికి ఎవరైనా కిడ్నాప్ చేసి ఉండొచ్చు అని నా అభిప్రాయం.
ఓకే, ఎవరైనా మూడో వ్యక్తి చేసి ఉంటారు అని మీరు అభిప్రాయపడుతున్నారా త్రివేణి గారు? ఇంకొకటి క్రాస్ చెకింగ్ వాళ్ళ పేరెంట్స్, వాళ్ళ తల్లి వాళ్ళ తండ్రి. ఇంకొకటి ఏంటంటే ఫస్ట్ పాపని ఎవరైతే అక్కడ చూసారు, ఒక ఎవరు పాపారావు ఎవరో అన్నారు కదా తాతారావు, ఆయన్ని అండ్ ఆయన వెళ్ళి ఇంకొక ముగ్గురికి చెప్పడం, ఆ ముగ్గురు వచ్చి వాళ్ళ పేరెంట్స్ ని అడగడం, ఒకసారి క్రాస్ చెకింగ్. ఓకే, వాళ్ళని త్రివేణి గారు మీరు అన్నట్టే వాళ్ళని పోలీసులు కూడా కొంత అనుమానించారు. పోలీసులు కూడా వాళ్ళని ఆ ముగ్గురు ఆ వ్యక్తులు ఎవరైతే వచ్చి చెప్పారో వాళ్ళని అదుపులోకి తీసుకున్నారో, అలాగే ఎవరైతే తాతారావు అనే వ్యక్తి నేను చూశాను పాపని మాట్లాడే ప్రయత్నం చేశాను, పాపని దగ్గరికి తీసుకునే ప్రయత్నం చేసినప్పుడు కుక్క నా మీదికి దూసుకురావడం జరిగింది అంటూ తాతారావు అనే వ్యక్తి చెప్పాడు. కానీ స్థానికంగా ఉన్న వ్యక్తులు ఆ తాతారావు అనే వ్యక్తికి కొంత మతిస్థిమితం ఉంది, ఆయన సరిగ్గా మాట్లాడలేడు, సరిగ్గా మతిస్థిమితం సరిగ్గా లేదు అంటూ కూడా చెప్తున్నారు. పోలీసులు కూడా కొంత అలానే నిర్ధారించారు అంటూ చెప్తున్నారు త్రివేణి గారు. మతిస్థిమితం లేదు, ఓకే. ఆ 3 members ఎవరు? ఆ బాయ్స్ ఉన్నారు కదా, ఆ 3 members ఎవరు? వాళ్ళు ఎందుకు ఆ పాపను అక్కడ చూశారు? వాళ్ళు అక్కడికి వెళ్లకుండా వాళ్ళ పేరెంట్స్ కి ఎలా చెప్పారు? ఓకే, వీళ్ళ పాపే అని వాళ్ళకి ఎలా తెలుసు ఆ ముగ్గురికి క్వశ్చన్ చేస్తున్నారా? అవును. పోనీ వాళ్ళు ముగ్గురు తెలుసు కదా పాప అక్కడ ఉంది, ఒక అతను చెప్పాడు, డైరెక్ట్ పాప దగ్గరికి వెళ్లకుండా వీళ్ళ పేరెంట్స్ దగ్గరికి వచ్చి మళ్ళీ వీళ్ళకి చెప్పి అలా ఎందుకు చెయ్యాలి అని? అంటే మొదటిగా ఈ తాతారావు అనే వ్యక్తికి పాప అలాగే కుక్క కనిపించింది. ఆయన పాపని దగ్గరికి తీసుకుందామని ప్రయత్నం చేసే లోపల కుక్క ఎగబడడంతో తాతారావు అనే వ్యక్తి కరవడం అంటే మనం కూడా భయపడతాం, కాదనట్లేదు. ఆ 3 members ఉన్నారు కదా ఎవరైతే చెప్పారో వాళ్ళ పేరెంట్స్ కి ఒకసారి చెక్ చేయండి అంటున్నారు. ఆ ముగ్గురు వ్యక్తులు ఎవరైతే పాప గురించి ఇంటికి వెళ్ళి చెప్పారో ఆ ముగ్గురు వ్యక్తులు ఆ తాతారావు అనే వ్యక్తి ఆ ముగ్గురికి చెప్పారు, ఇలా పలానా వాళ్ళ పాప ఇక్కడ కనిపించింది వాళ్ళకి చెప్పండి అని ఆ తాతారావు అనే వ్యక్తి చెప్పారు. కానీ ఆ పాప ఉన్న సమయంలో ఆ పాప ఉన్నప్పుడు అక్కడ ఆ ముగ్గురు వ్యక్తులు లేరు, తాతారావు అనే వ్యక్తి మాత్రమే ఉన్నట్టు తెలుస్తుంది. అందుకు పాప పలానా గణేష్ భవానీ వాళ్ళ కూతురు అని తెలిసినప్పుడు ఆ ముగ్గురు అక్కడికి వెళ్ళొచ్చు కదా, ఓకే వీళ్ళ పాప వాళ్ళ పిల్ల కదా అని వెళ్ళొచ్చు కదా, మళ్ళీ వీళ్ళ పేరెంట్స్ దగ్గరికి రావడం ఏంటి? ఆ ముగ్గురు వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ వయస్సు పెద్దది కాదు, అంత ఆలోచించలేకపోయారు. వాళ్ళు యువకులే అంట, ఆకతాయిలు అంటూ పోలీసులు చెప్పే ప్రయత్నం చేశారు. మరి ఆ యువకులు మరి అంతగా ఆలోచించలేదో వాళ్ళు ఆ తాతారావుతో మాట్లాడే సమయానికి పాపని వెతికే బాధ్యత తల్లిదండ్రులకు మొదటగా చెప్పేసి తర్వాత వెతికే ప్రయత్నం చేద్దాం అనుకున్నారో ఏంటో తెలియదు. కానీ కొంత కమ్యూనికేషన్, కొంత మీరు అన్నట్టు అక్కడ ఎలాంటి కమ్యూనికేషన్ గ్యాప్ ఏమైనా ఉందా, ఆ వ్యక్తుల ప్రమేయం ఏమైనా ఉందా అన్న కోణంలో కూడా పోలీసులు ప్రస్తుతానికి దర్యాప్తు చేస్తున్నారు. వాళ్ళని కూడా అదుపులోకి తీసుకున్నట్టు తెలుస్తుంది. మొత్తానికి ఎంతమందిని అదుపులోకి తీసుకున్నారు, అలాగే ఆ పరిసర ప్రాంతాల్లో ఉన్న సెల్ ఫోన్ టవర్స్లో ఎవరెవరు మాట్లాడుకున్నారో ఆ సమయంలో రిపీటెడ్గా ఫోన్స్ ఎవరు చేసుకున్నారు అంటే కంటిన్యూస్గా ఒక నంబర్ నుంచి చాలా నంబర్స్కి ఫోన్ వెళ్ళడం కానీ ఒకటే నంబర్కి చాలా నంబర్స్ నుంచి కాల్స్ రావడం కానీ. సాధారణంగా ఒకవేళ ఎవరైనా కిడ్నాప్ చేశారనుకుంటే త్రివేణి గారు మనం ఒకసారి చూస్తే ఎవరైనా చేస్తే ఇమీడియట్గా ఏం చేస్తారు, నేను ఒక పాప నాకు దొరికింది నేను తీసుకొని వస్తున్నానని ఎవరికో చెప్పడమో, లేకపోతే ట్రాన్స్పోర్ట్ కావాలని చెప్పడమో, నాకు ఆటో కావాలి లేకపోతే ఒక బైక్ తీసుకురావా అని ఎవరికో చెప్పడమో, లేకపోతే ఎక్కడికైనా తీసుకెళ్దామని ప్రయాణం చేయడానికో, దానికి ఏదో ఒక ప్లానింగ్ పైన ఖచ్చితంగా ఒక్కరైతే చేసి ఉంటారు. ఒక్కరైతే పాపను తీసుకెళ్ళి చేసుకునే పని అయితే ఏం లేదు కదా. సో ఖచ్చితంగా ఇంకొకరితో కమ్యూనికేట్ చేసి ఉంటారు అన్న కోణంలో ప్రస్తుతానికి పోలీసులు ఇన్వెస్టిగేషన్ చేస్తున్నారు. త్రివేణి గారు చెప్పండి. పూజలు అని అంటున్నారు కదండి, అమావాస్య అని అంటున్నారు. అవును, అమావాస్య, ఎస్, అమావాస అలాగే క్షుద్ర పూజల గురించి కూడా తల్లి కూడా మాట్లాడింది. మంచి ఉన్నప్పుడు చెడు కూడా ఖచ్చితంగా ఉంటుంది అంటూ ఆమె కూడా యాక్సెప్ట్ చేసింది. కానీ ఖచ్చితంగా మా పాపని తిరిగి పంపిస్తారు క్షేమంగా అని అనుకుంటున్నాను అంటూ తల్లి ఆశిస్తుంది. అలాగే మనందరం కూడా ఆశిస్తున్నాం పాప క్షేమంగా ఉండాలి, క్షేమంగా తిరిగి రావాలి. ఇంత 9 రోజులు గడిచిపోయింది ఇప్పటికే. 2 తెలుగు రాష్ట్రాల్లో కూడా దీని గురించి ఇంత డిస్కషన్ జరిగిన తర్వాత కూడా ఒకవేళ నిజంగానే ఎవరైనా అలాంటి పనుల కోసమే పాపని తీసుకెళ్ళి ఉంటే నాకు తెలిసి వాళ్ళు ఇంకా అంత ధైర్యం చేయరు అలాంటి పనులు చేయడానికి అని ఆశిస్తున్నాను. మీరేమనుకుంటున్నారు త్రివేణి గారు, మీరు చెప్పండి. నేను చేయకూడదు, పాప క్షేమంగా ఇంటికి రావాలి అని నేను కోరుకుంటున్నానండి. పాప మిస్ అయిన రోజు నుండి మేము ఇప్పటి వరకు చూస్తూనే ఉన్నాం. అండ్ మీ ఆర్టీవీ ఛానల్ కూడా చాలా సపోర్ట్ చేస్తుంది వాళ్ళకి, మీరు ఎప్పటికప్పుడు అప్డేట్స్ ఇస్తున్నారు. ఇంకొకటి ఏంటంటే మొన్న
ఎవరైతే చూసారో పాప రాజమండ్రి బస్ లో ఉంది, ఒక పెద్ద ఆవిడ ఒక పెద్ద ఆయన దగ్గర ఉంది అని అంటున్నారు. త్రివేణి గారు హలో, చెప్పండి, వినిపిస్తుంది. థ్యాంక్ యూ అండి. మీరు ఆర్టీవీ చేస్తున్న కృషిని మీరు గుర్తించినందుకు, ఆర్టీవీ వీడియోస్ని, ఆర్టీవీ ఛానల్ని మీరు ఫాలో అవుతున్నందుకు థ్యాంక్ యూ. అలాగే చెప్పండి, ఇంకేమైనా చెప్పాలనుకుంటున్నారా త్రివేణి గారు? రాజమండ్రి బస్ లో ఎవరో ఒక ఆవిడ చూసిందట, పాప పెద్ద ఆవిడ పెద్ద ఆయన చేతిలో పాప నిద్రపోతుంది అని ఒక న్యూస్ కూడా బయటకు వచ్చిందండి. వచ్చింది, కానీ దాంట్లో అది ఒక కామెంట్ రూపంలో వచ్చింది. కామెంట్స్లో వచ్చిన విషయాలను మనం నిజంగా పరిగణించవచ్చా? ఒకవేళ నిజంగానే సరే పాప రాజమండ్రిలో కనిపించింది అనుకుందాం త్రివేణి గారు, వాస్తవానికి 2 తెలుగు రాష్ట్రాల్లో ఇప్పుడు పాపని గుర్తుపట్టలేని వ్యక్తులు ఉన్నారా? ఉంటారు ఖచ్చితంగా. ఎందుకు ఎవరో ఈ న్యూస్ చూసిన తర్వాత ఎవరైనా పాపని గుర్తుపడతారు కదా. సో రాజమండ్రిలో బస్సులో కనిపించింది అనుకుంటే పాపని ఎవరైనా గుర్తుపట్టే ఛాన్స్ ఉంది కాబట్టి ఇమీడియట్ గా పాప దొరికి ఉండాలి కదా. ఆ విషయం బయటకు వచ్చిన తర్వాత 1-2 రోజులకైనా. ఇప్పుడు మన ఇంటికి కొత్తగా ఒక మూడో మనిషిని తీసుకొచ్చాం, చిన్నపిల్లల్ని కావచ్చు పెద్దవాళ్ళని కావచ్చు. ఇరుగు పొరుగు ఉన్న వ్యక్తులకైతే ఖచ్చితంగా తెలుస్తుంది కదా. ఇంత చిన్న పాప 2-3 సంవత్సరాల పాప అయితే ఏడుస్తుంది, ఆకలేస్తుంది అని ఏడవడమో, అమ్మ కోసం ఏడవడమో, ఏదో అరుపులో ఏదో ఒక సౌండ్ వినిపిస్తుంది. కాబట్టి ఇరుగు పొరుగులో ఉన్న వ్యక్తులకి మూడో వ్యక్తి ఇక్కడికి కొత్తగా ఒక పాప వచ్చింది లేకపోతే ఒక పెద్దవాళ్ళు వచ్చారు అన్న విషయం తెలుస్తుంది. కాబట్టి మీరు అన్నట్టు ఒకవేళ నిజంగానే రాజమండ్రి పరిసర ప్రాంతాల్లో బస్సులో కనిపించుంటే ఈ పాటికే మనకు ఆ విషయం తెలిసి ఉండాలి. కాబట్టి నాకు తెలిసి పోలీసులు కూడా ముమ్మరంగా గాలిస్తున్నారు. పోలీసులు కూడా దానికి సంబంధించి సమాచారాన్ని ఎప్పటికప్పుడు అన్ని జిల్లాల్లో ఉన్న జిల్లాకు సంబంధించిన అధికారులు కూడా ఎప్పటికప్పుడు షేర్ చేస్తున్నారు. పరిసర ప్రాంతాలు ఇప్పుడు కాకినాడ జిల్లా అంటే రాజమండ్రి పక్కనే ఉంటుంది కాబట్టి వాళ్ళకి కూడా ఇన్ఫర్మేషన్ ఉంటుంది. అలాగే పబ్లిక్ ప్లేసెస్లో కూడా ఉన్న పోలీసులు కూడా పెట్రోలింగ్ చేసే వాళ్ళందరూ కూడా ఎప్పటికప్పుడు గమనిస్తూనే ఉంటారు. ఆ వయసులో ఉన్న పిల్లల్ని చూస్తూనే ఉంటారు. ఆ పాప ఏమైనా కనిపిస్తుందా, ఎవరైనా పట్టుకెళ్లే ప్రయత్నం చేస్తున్నారా, ఇది రెగ్యులర్గా ఎప్పటికప్పుడు పోలీసులందరూ చేసే పని అని కూడా చూడొచ్చు. త్రివేణి గారు, చనిపోయింది కదండి, మొన్న చనిపోయింది, ఈ రోజుకి ఇంకా రిపోర్ట్లు రాలేదు. చెప్పండి. డాగ్ చనిపోయింది కదా, అవును, కుక్క ఏదైతే జ్ఞానేశ్వరి పెంపుడు కుక్క ఉందో అది చనిపోయింది. రైట్. అది ఇంతవరకు దానికి సంబంధించిన రిపోర్ట్లు మనకి ఏం తెలియలేదు. ప్రస్తుతానికి వైజాగ్లో ఉన్న ఫోరెన్సిక్ ల్యాబ్కి కుక్క మృతదేహానికి సంబంధించిన శాంపిల్స్ అన్నీ కూడా అక్కడ పంపించారు. దాని పోస్ట్ మార్టం రిపోర్టు మరికొన్ని గంటల్లో, నాకు తెలిసి సుమారు రేపు సాయంత్రం లోపల ఖచ్చితంగా, రేపు ఉదయానికి కానీ రేపు సాయంత్రానికి కానీ ఖచ్చితంగా ఆ రిపోర్టుకు సంబంధించిన వివరాలు వస్తాయి. ఒకవేళ ఇప్పటిదాకైతే పోలీసులు చాలా క్లియర్గా జంతువులకు సంబంధించి ఏం లేదంటున్నారు. ఆ రిపోర్టు వస్తే అప్పుడు చాలా క్లియర్గా తెలిసే అవకాశం ఉంది. ఆ 3 రోజులు కుక్క ఎక్కడికి వెళ్ళింది అనేది ఆ పోస్ట్ మార్టంలో మీరు అన్నట్టుగానే దాంట్లో డీటెయిల్స్ ఉండే అవకాశం ఉంటుంది చాలా క్లియర్గా. ఒకసారి రిపోర్ట్ వస్తే మేబీ ఈ కేసులో, ఈ విషయంలో, పాప విషయంలో మరొక కొత్త యాంగిల్ ఏదైనా వచ్చే అవకాశం ఉంటుంది, లేకపోతే క్లారిటీ వచ్చి కొత్త క్లూ అయినా దొరికే అవకాశం ఖచ్చితంగా ఉంది. త్రివేణి గారు, నేనేమనుకుంటున్నానంటే ఆ పాప ఎక్కడ ఉంది, ఆ పాపని ఎవరు తీసుకెళ్లారు అనేది ఆ డాగ్ కి తెలిసి ఉండొచ్చు. చెప్పండి, మరొకసారి చెప్పండి. ఆ పాప మిస్సింగ్ అయినప్పుడు డాగ్ కూడా వెళ్ళింది కదండి పాపని బట్టి. అవును. ఆ పాప ఎక్కడికి వెళ్ళింది, ఎవరు తీసుకెళ్లారు అనేది డాగ్ కి తెలిసి ఉండొచ్చు. మేబీ. సో దానివల్ల మేబీ తెలిసి ఉండొచ్చు. దానివల్ల ఏమైనా డాగ్ వల్ల క్లూ ఏమైనా దొరుకుతుందేమో, మనం ఏమన్నా పోలీస్ వాళ్ళకి దొరుకుతామేమో అని ఆ డాగ్ మీద కేసు ఉండొచ్చుగా. అయి ఉండొచ్చండి. అదే పోస్ట్ మార్టం రిపోర్ట్ వస్తే చాలా క్లియర్గా ఆ అంశాలన్నీ కూడా బయటికి వెలుగులోకి వస్తాయి. వాటి గురించి తెలిసే అవకాశం ఖచ్చితంగా ఉంది. త్రివేణి గారు, మీరు చూస్తుండండి, ఎప్పటికప్పుడు మీకు మరిన్ని అప్డేట్స్ కూడా ఆర్టీవీ ఇచ్చే ప్రయత్నం చేస్తుంది. థ్యాంక్స్ ఫర్ కాలింగ్ ఆర్టీవీ అండ్ మీ అభిప్రాయాలను మాతో పంచుకున్నందుకు థ్యాంక్ యూ త్రివేణి గారు. మనతో పాటు మరొక కాలర్ ఉన్నారు, పార్వతి గారు, కొవ్వూరు నుంచి. పార్వతి గారు, చెప్పండి, మీకేమనిపిస్తుంది? పోలీసులు అయితే జంతువులకు ఎలాంటి సంబంధం లేదు, వాటి ఆనవాళ్ళు ఏమీ పరిసర ప్రాంతాల్లో కనిపించలేదు, ఇది మనుషులు చేసిన పనే ఖచ్చితంగా అంటూ పోలీసులు నిర్ధారించారు. అదే కోణంలో ఇన్వెస్టిగేషన్ ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం చేస్తున్నారు. పార్వతి గారు, చెప్పండి, మీరేమనుకుంటున్నారు? బలంగా కొడితే అది దాని మెంటల్ గా డిస్టర్బ్ అయిపోయి దూరంగా వెళ్ళిపోయిందండి. అది చెప్పండి. దాని గురించి మీకు చెప్పడానికి నేను 3 రోజుల నుంచి ట్రై చేస్తున్నానండి. ఏం చెప్పాలనుకుంటున్నారు? దాన్ని బలంగా రాయితో కొట్టిన మూలన అది దూరంగా వెళ్ళిపోయింది. పాపకి దానికి సంబంధం లేదండి. అచ్చా, కుక్కకి పాపకి సంబంధం లేదు, అది కూడా దూరంగా చాలా. ఎందుకంటే
అది చాలా దూరం వెళ్ళిపోయిందండి. ఎందుకంటే దాన్ని కొట్టింది బలంగా రాయితో కొట్టిన మూలన దూరంగా వెళ్ళిపోయిందండి. అది లేకపోతే మీకు క్లూ వెంటనే దొరుకును. పోలీసులకి ఆధారం వెంటనే దొరుకునండి. కుక్క నిజంగానే మన మామూలుగా ఉంటే గనక చుట్టుపక్కల ఎక్కడైనా మనకి ఆధారం దొరుకును. కానీ కుక్క మెంటల్ గా డిస్టర్బ్ అయిందండి. అంటే దాన్ని బలంగా రాయితో కొట్టారు. కుక్కని కావాలని ఎవరో బలంగా రాయితో కొట్టారు కాబట్టి చనిపోయింది. రాయితో కొట్టారండి. కొట్టిన మూలనే అది దూరంగా వెళ్ళిపోయిందండి. అది మెంటల్ డిస్టర్బ్ అయింది. వచ్చిన తర్వాత కట్టింది. ఓకే ఓకే. అంటే మీరు చెప్పిన దాని ప్రకారం మొదట పాప కుక్క 2 తోటల నుంచి బయటికి వెళ్తున్న సమయంలో పాపని తీసుకెళ్లడానికి ప్రయత్నం చేసినప్పుడు కుక్కని గట్టిగా రాయితో కొట్టడమో దేంతోనో కొట్టడం జరిగింది. అది అక్కడ నుంచి పారిపోయి 2-3 రోజుల తర్వాత తిరిగి ఇంటి దారికి వెతుక్కొని మళ్ళీ వెనకకు వచ్చింది అంటున్నారా? అంటున్నానండి. ఎందుకంటే నేను ప్రత్యక్షంగా అలాంటివి చూసాను అనమాట. మా కుక్క ద్వారా అది అలాగే ప్రవర్తించి వారం రోజులకి చనిపోయింది అనమాట అండి. మాకు బలంగా దెబ్బ తగిలినప్పుడు. ఓకే. మీ ఇంట్లో ఉండే మీ పెంపుడు కుక్క కూడా అలానే చనిపోయిందా? అలా చనిపోయిందండి. అంటే దూరంగా అది మెంటల్గా డిస్టర్బ్ అయినప్పుడు ఎలా ప్రవర్తించిందో ఇప్పుడు ఈ కుక్క కూడా అలాగే ప్రవర్తించిందండి. తర్వాత మోషన్స్ అయినాయి, మనుషుల్ని కరిచింది. మెసలో పెడితే మెస కూడా కరిచింది కదా, చూసారా? ఓకే. అంటే కుక్క తలకి గాయమైంది కాబట్టి విచిత్రంగా బిహేవ్ చేసింది, తర్వాత చనిపోయింది. తలలో బ్లడ్ క్లాట్ అవుతే అది ఎలా ప్రవర్తించిందో అలా ప్రవర్తించిందండి ఇప్పుడు ఈ కుక్క కూడా. ఓకే ఓకే. మీ ఇంట్లో మీ పెంపుడు కుక్కని మీరు దగ్గరుండి కళ్ళతో చూశారు కాబట్టి ఖచ్చితంగా అలానే జరిగి ఉండొచ్చు అని చెప్తున్నారా? అని చెప్తున్నానండి. ఎందుకంటే బలంగా తగలకపోతే మాత్రం కుక్క కంపల్సరీ క్లూ ఇచ్చినండి మీకు. అది దానికి బలంగా దెబ్బ తగలడం వల్ల దూరంగా వెళ్ళిపోయిందండి. అందుకనే 3 రోజులకి అది వెనక్కి వచ్చింది. వచ్చిన తర్వాత మనుషుల్ని కరిచింది, తర్వాత మెసలో పెడితే మెసలో కరిచింది. మీరు ఏం చెప్పినా అది వినే స్థితిలో మనుషుల మీద తిరగబడింది కదండి. అందువల్ల అది కుక్క వల్ల మనకి క్లూ ఉండదండి. కానీ రాజమండ్రిలో బస్సులో కనిపించిందని చెప్తున్నారు పాప. అదే అండి పార్వతి గారు, ఒకవేళ రాజమండ్రిలో కనిపించుంటే దాన్ని పోలీసులు ఈ పాటికే ట్రేస్ చేసి ఉండేవాళ్ళు ఖచ్చితంగా. ఎందుకంటే ఒకవేళ చేయకపోయినా ఇప్పుడు మీడియాలో వస్తున్న కథనాల ప్రకారం 2 తెలుగు రాష్ట్రాల్లో కూడా పాపని ఈజీగా గుర్తుపట్టగలుగుతారు. నేను ఇప్పుడే మన త్రివేణి గారు కాల్ చేస్తే ఆమెతో కూడా చెప్పిన మాట అదే. ఖచ్చితంగా ఇరుగు పొరుగు కొత్త పాపని ఇంటికి ఎవరు తీసుకొచ్చినా ఇరుగు పొరుగు ఉన్న వాళ్ళైనా గుర్తించే అవకాశం ఉంటుంది కదా. గుర్తించే అవకాశం ఉంటుందండి. అయితే కానీ కుక్క గురించి మాత్రం కుక్క మీద ఆశలు పెట్టుకోకూడదు. ఎందుకంటే అది మెంటల్ గా డిస్టర్బ్ అవ్వడం వల్ల అది ఇంకేం చెప్పలేదు, అది ఆధారం ఇవ్వలేదు అని చెప్తున్నానండి. రైట్ పార్వతి గారు, మీరు మంచి పాయింట్ని మీరు పాయింట్అవుట్ చేసే ప్రయత్నం చేశారు. మీ పెంపుడు కుక్కకు జరిగినట్టే అంటే ఎవరైనా వ్యక్తులు దాని తలని దాన్ని కొట్టే ప్రయత్నం చేశారు పాపని ఎత్తుకెళ్లే సమయంలో. అందుకే అది గాయపడి కొంత సమయం తీసుకొని రెస్ట్ తీసుకొని అక్కడి నుంచి భయానికి పారిపోయింది. కొంత దూరం పారిపోయి తర్వాత 1-2-3 రోజుల తర్వాత వెనకకి వచ్చింది. అలానే బిహేవ్ చేసింది మా పెంపుడు కుక్క అంటూ కూడా పార్వతి గారు చెప్తున్నారు. ఎలా అంటే కొంత అగ్రెసివ్గా బిహేవ్ చేయడం, ఎవరైనా కరవడానికి వెళ్ళడం, ఎట్ ద సేమ్ టైం దాంతోపాటు వాంతులు విరోచనాలు అయ్యాయి. దాని తర్వాత అది చనిపోయింది. మా కుక్క కూడా అలానే చనిపోయింది అంటూ పార్వతి గారు చెప్తున్నారు. యాస్టిస్గా ఇక్కడ జాను వాళ్ళ పెంపుడు కుక్క కూడా అలానే చనిపోయింది. రెండిటికి సిమిలారిటీస్ ఉన్నాయి. సో ఖచ్చితంగా 3వ వ్యక్తికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ కానీ వాళ్ళు స్థానికుల తెలిసిన వాళ్ళ అన్న విషయం బయటికి వచ్చే అవకాశం ఉండే సమయంలోనే ఈ ఘటన చోటు చేసుకుంది. కుక్క చనిపోవడం జరిగింది అంటూ పార్వతి గారు చెప్తున్నారు. థ్యాంక్ యూ పార్వతి గారు, ఆర్టీవీ కాల్ చేసి మీ అభిప్రాయాలను మాతో పంచుకున్నందుకు. మనతో పాటు మరొక కాలర్ ఉన్నారు, భాస్కర్ విజయవాడ నుంచి. భాస్కర్ గారు చెప్పండి, మీకేమనిపిస్తుంది జరుగుతున్న ఘటనలన్నీ చూసిన తర్వాత మీ అభిప్రాయాలు ఏంటి? అంటే ఇప్పుడు మనం యానిమల్ తీసుకెళ్ళింది అన్న ఆలోచనలో ఉన్నాం కదా సార్. చెప్పండి. జంతువులు తీసుకెళ్ళాయని అని ఆలోచనలో అది ఫస్ట్ కదా. అదే అండి, ప్రస్తుతానికి ఫారెస్ట్ అఫీషియల్స్ చాలా క్లియర్ గా పరిసర ప్రాంతాల్లో జంతువుల కదలికలు లేవు, జంతువులకు సంబంధించిన ఆనవాళ్ళు ఏమీ లేవు అంటున్నారు. నేనేమన్నా అంటే ఇప్పుడు పాప ఆ టైంలో ఏడ్చడం వల్ల ఏదైనా యానిమల్ ఆ సౌండ్ ని వచ్చి తీసుకెళ్ళి ఉండొచ్చు కదా. అయితే నేను చెప్పేదేనండి, అదే కరెక్ట్ అని నేను చెప్పట్లా. మనం ఒక చిన్న ఎక్కడైతే మనకి ఇంటర్వ్యూ అవి దొరికినాయి కదా, అక్కడ మనం అదే సౌండ్ తో ఒక డెమో పెట్టి మళ్ళీ ప్లే చేస్తే వాయిస్ ప్లే చేస్తే ఆ యానిమల్ అలానే చేస్తుంటే ఖచ్చితంగా ఆ యానిమల్ మళ్ళీ వచ్చే అవకాశం ఉంటుంది కదా.
ఓకే, మీరు ఒక డమ్మీని ఆ పాప ఎక్కడైతే కనిపించుకోకపోయిందో అక్కడ ఒక డమ్మీని పెట్టి పాప అరిచినట్టు అలాంటి అరుపులు చేస్తే ఆ జంతువు వచ్చే అవకాశం ఉంటుంది అని అక్కడ కంక్లూజన్ వస్తుంది కదా. ఏదైనా సరే ఆల్రెడీ ఫుడ్ అక్కడ దొరికింటే మళ్ళీ అక్కడ ఫుడ్ ఉందని వస్తుంది కదా ఖచ్చితంగా, ఎన్ని డేస్ అయినాక. రైట్, అలా ఏమన్నా మనం ప్లాన్ చేయగలిగితే బాగుంటుందేమో అని నా సలహా సార్. కానీ భాస్కర్ గారు ఆ పామ్ ఆయిల్ తోట చుట్టూరా ఒక ఫెన్స్ ఉండడం జరిగింది ఫస్ట్, అంటే మిగతా జంతువులు లోపలికి రాకుండా. ఒకవేళ సరే పాప ఆ పామ్ ఆయిల్ తోట దాటి బయటికి వెళ్ళిన తర్వాత ఈ ఘటన చోటు చేసింది అనుకున్నా, ఆ జంతువులకు సంబంధించిన ఆనవాళ్ళు అంటే పక్కన సాధారణంగా ఇప్పుడు మనం దాహం తీర్చుకోవడానికి నీళ్లు తాగుతుంటాం, జంతువులు కూడా ఖచ్చితంగా పక్కనే నీటి వనరులు ఎక్కడ ఉన్నాయో అంటే చెరువులు కానీ కుంటలు కానీ ఏవైతే ఉన్నాయో అక్కడికి వెళ్ళి వాటి దాహాన్ని ఖచ్చితంగా తీర్చుకుంటాయి. ఒకవేళ పాపని అంటే జంతువులు ఎప్పుడైనా వేటాడినప్పుడు ఆ పరిసర ప్రాంతంలోనే ఉంటూ రెస్ట్ తీసుకుంటూ అలాగే ఆ దాహాన్ని తీర్చుకోవడానికి అక్కడ ఉన్న నీటి వనరులు ఏవైతే ఉన్నాయో వాటిని వినియోగించుకుంటూ ఉంటాయి. సో ఫారెస్ట్ సంబంధించిన అధికారులు సిబ్బంది చాలా క్లియర్గా నీటి వనరులు పరిసర ప్రాంతాల్లో అన్నీ వెతికారు క్షుణ్ణంగా. అంటే జంతువులకు సంబంధించిన అడుగులు అలాంటి మార్క్స్ కానీ ఏమన్నా కనిపిస్తున్నాయా, ఒకవేళ పాపని తీసుకెళ్తే పాపని అమాంతం ఊరికే తీసుకెళ్లే సిచ్యువేషన్ ఉండకపోవచ్చు, కొంత ఘర్షణ ఖచ్చితంగా. జంతువులు అంటే సాధారణంగా ఎత్తుకొని అయితే వెళ్ళేవి కావు కాబట్టి జంతువులు అవి పట్టుకొని లాక్కెళ్ళే ప్రయత్నమో పట్టి దాన్ని పాపని పట్టుకొని అటు ఇటు తిప్పే ప్రయత్నమో ఇలాంటి చేస్తున్న సమయంలో కొంత ఘర్షణలాగా జరిగి పాపకు సంబంధించిన బట్టలకు సంబంధించి కావచ్చు, పాప ఒంటి మీద ఉన్నాయో ఇంకా ఏవైనా కొన్ని ఆనవాళ్ళు అక్కడ పడిపోయే అవకాశం ఉంటుంది. కానీ అలాంటివి కూడా ఎలాంటి ఇన్సిడెంట్స్ కానీ ఆనవాళ్ళు కానీ ఎక్కడా కనిపించలేదని ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వ్యక్తులు చెప్తున్నారు. అధికారులు చాలా క్లియర్గా జంతువుల కదలికలు కనిపించలేదు, అలాగే పాప కనుమరుగైన ఆ దారి గుండా కూడా వెతికాము, అక్కడ కూడా ఎలాంటి ఆనవాళ్ళు లేవని చాలా క్షుణ్ణంగా చాలా క్లియర్గా చెప్తున్నారు. మీరైతే ఒక మంచి విషయం అయితే చెప్పే ప్రయత్నం చేశారు భాస్కర్ గారు. మరొక డమ్మీని పెట్టి కూడా రాత్రిపూట కావచ్చు ఉదయం పూట కావచ్చు సాధారణంగా ఒకసారి ట్రై చేస్తే బాగుండు అంటున్నారు. ఎస్, దీన్ని అధికారుల దాకా తీసుకెళ్లే ప్రయత్నం ఖచ్చితంగా చేస్తాము భాస్కర్ గారు. ఇంకా దీనికి సంబంధించి ఇంకా మీరేమనుకుంటున్నారు? ఒకవేళ జంతువుల ప్రమేయం లేదనుకుంటే మనుషులు ఖచ్చితంగా చేసి ఉన్నారు అని మీరు అనుకుంటున్నారా? నాకు రెండో అనుమానం ఏంటంటే ఈ జీడిపిక్కలకు వచ్చిన వాళ్ళలో ఎవరైనా సరే ఒరియా వాళ్ళకి దొరికింటే వాళ్ళకి ఇప్పుడు లాంగ్వేజ్ మనకు తెలియదు కదా. ఎవరికండి? సైడ్ ఒరిస్సా వాళ్ళకి వాళ్ళు ఏమన్నా పాపను పికప్ చేస్తుంటే వాళ్ళ ఇంటికి తీసుకెళ్ళిపోతారు ఆటోమేటిక్ గా. వాళ్ళకి ఏంటంటే ఈ తెలుగు ఈ ఛానల్స్ అన్ని అటు వెళ్ళవు కదా, ఈ వాచ్ చేయరు కదా. అలాగా లాంగ్వేజ్ తేడా వల్ల వాళ్ళ ఇంట్లోనే అక్కడ అటు సైడ్ కొండ బ్యాక్ సైడ్ ఒరిస్సా ఉంది అంటున్నారు కదా. మాక్సిమం అక్కడ ఏమన్నా సెర్చ్ చేయగలిగితే పాపను పికప్ చేసుకోవచ్చు అని ఆలోచన ఉంది సార్. రైట్, మీరు అన్న కోణంలోనే ఇప్పుడు ప్రస్తుతానికి పోలీసులు ఇన్వెస్టిగేషన్ చేస్తున్నారు. చాలా క్లియర్గా ఎవరైనా ఇతర రాష్ట్రాలు అంటే మీరు అన్నట్టే ఒరిస్సా నుంచి కూడా కొంతమంది అక్కడ జీడీకి సంబంధించిన కార్మికులు అలాగే వలస వచ్చే కార్మికులు కూడా ఉంటారు. వాళ్ళు ఎవరైనా తీసుకెళ్ళి ఉండే అవకాశం ఉంటుంది. కానీ వాళ్ళు తీసుకెళ్ళాలంటే ఖచ్చితంగా స్థానికంగా ఉన్న లోకల్ ట్రాన్స్పోర్ట్నే వాడాలి. అంటే అక్కడున్న ఆటోస్ని కానీ అక్కడున్న జీబులు కానీ అక్కడున్న వెహికల్స్నే వాడాలి. కాబట్టి పోలీసులు వాళ్ళతో కూడా ప్రస్తుతానికి కోఆర్డినేట్ చేస్తున్నారు. ఎవరైనా అనుమానాస్పదంగా పాపాన్ని తీసుకొని వెళ్ళిన ఇన్ఫర్మేషన్ ఏది ఉన్నా కూడా ఆటో యూనియన్స్ అలాగే అక్కడ డ్రైవర్స్కి సంబంధించిన యూనియన్స్ వాళ్ళందరితో కూడా పోలీసులు సంప్రదింపులు చేస్తున్నారు. మరి దానికి సంబంధించి ఏమన్నా ఇన్ఫర్మేషన్ వస్తుందా వేచి చూడాలి. ఎస్, భాస్కర్ గారు థ్యాంక్ యూ అండి, మీరు ఆర్టీవీ కాల్ చేసి మీ అభిప్రాయాలను మాతో పంచుకున్నందుకు. మరొక కాలర్ మనతో పాటు ఉన్నారు, చౌదరి గారు. చౌదరి విజయవాడ నుంచి. చౌదరి గారు చెప్పండి, మీకేమనిపిస్తుంది, మీ అభిప్రాయం ఏంటి? సార్ నమస్తే సార్. నమస్తే అండి. ఇప్పుడు గవర్నమెంట్ కూడా చాలా కేర్ తీసుకుంటుంది సార్ పాప విషయంలో. నేను గవర్నమెంట్ కి అక్కడ ఉన్న పోలీసు వారికి ధన్యవాదాలండి. ఇప్పుడు నాకున్న అనుమానం ఏంటంటే సార్, ఇప్పుడు పాప సీసీ ఫుటేజ్ వరకు కనపడింది, అక్కడ నుంచి అంటే కనపడలేదు. అవునండి. ఇప్పుడు ఏంటంటే సార్, ఇప్పుడు ఒక ఆయన అన్నాడు ఏమని, పాప దగ్గరికి వెళ్తుంటే కుక్క అరిచింది, నేను వెళ్ళి వేరే వాళ్ళని పిలిచిరాడానికి వెళ్ళిపోయానని. అవును. అది ఏంటంటే సార్, ఇప్పుడు కుక్క తన్నే అరిచింది అన్నప్పుడు బయట వాళ్ళని ఇంకా అరుస్తుంది సార్. అలాంటప్పుడు ఏంటంటే కుక్కకి కూడా అలవాటైన మనుషులే ఏంటి ఇలాగ పాపని
ఏంటి కిడ్నాప్ చేశారేమో అని అనుమానం అయింది నాకు. Okay, ఎందుకంటే ఆ కుక్క అలవాటు అయిన వాళ్ళకి. ఓకే. ఎందుకంటే అక్కడ చుట్టుపక్కల కుక్క అనేది ఎంత కొట్టినా గానీ 3 days వరకు రాకుండా ఉండదు కదా సార్ అది. అందుకని ఏంటంటే కుక్కను కూడా తీసుకెళ్లిపోయి వాళ్ళ దగ్గర ఉంచేసుకొని ఈ కుక్క కూడా ఇప్పుడు సోషల్ మీడియాలో కుక్క కూడా మిస్ అయిందని వస్తుంది కదా సార్. ఇంకా ఆ కుక్కను వదిలిపెట్టేసి ఉంటాం, దానికి ఏమి పెట్టకుండా ఉంటాం, అది ఇంకా బాగా వీక్ అయిపోయి ఇంకా అలా వచ్చేసి ఈ ఎండ దెబ్బలకి వాటికి ఇంకా అలా అయిపోయింది అనుకుంటున్నా సార్. ఇది ఏంటంటే కుక్కకి కూడా అలవాటు అయిన వాళ్ళు కేవలం చేసి ఉంటారు అని. ఓకే, కుక్క గురించి తెలిసిన వాళ్ళు అలాగే వాళ్ళకి పరిచయం ఉన్న వ్యక్తులే ఇది చేశారని మీరు చెప్తున్నారు చౌదరి గారు, అంతేనా? అవును సార్. ఇది ఇంక అంతేగాని ఇంక వేరేగా ఏంటంటే కుక్క కొడితే అక్కడ ఉన్న 50 ఎకరాలు కదా అది ఫెన్సింగ్. ఆ 50 ఎకరాలు కొద్దిగా 10 ఎకరాలు ఇల్లు ఉండొచ్చు, కానీ 3 days వరకు రాకుండా ఉండదు కదా. అవును. ఇది ఏంటంటే కుక్కను కూడా అలవాటైన వాళ్ళు తీసుకెళ్లిపోయారు. సోషల్ మీడియాలో కుక్క గురించి కూడా వస్తుందని దాన్ని వదిలిపెట్టేశారు సార్. ఇంకా అదేమైనా 3 days నుంచి పెట్టి ఉండదేమో, ఫుడ్ ఏమో పెట్టి ఉండరేమో, ఇంకా అది అలా వచ్చేసింది ఇంకా. ఓకే. అది ఎందుకంటే ఏ జంతువులు కూడా అనేది అంటే ఫినిషింగ్ ఉంది కదా, జంతువులు రావడానికి లేదు, అంతకుముందు వచ్చిన బాగా కూడా లేదని చెప్తున్నారు వాళ్ళ తండ్రి గారు, పాపాల తండ్రి గారు. అవునండి. అది సార్, ఎందుకంటే ఆయన చూశాను అన్నది అది ఒక కట్టుగా లాగా ఏదో చెప్పేసి ఉంటాడు కానీ చూసిన మనిషి, కానీ ఇదంతా కొద్దిగా ఏదైనా పక్కా ప్లానింగ్ ప్రకారమే జరిగి ఉంటుంది సార్. పాప విషయం పక్కా తెలిసిన వాళ్ళే చేశారంటూ చెప్పుకొచ్చే ప్రయత్నం చేస్తున్నారు. కూడా అలవాటు అయి ఉంటుంది. ఎందుకంటే సార్ బయట వాళ్ళు వచ్చినప్పుడు అది మామూలు ఆ మనిషినే అరిచినప్పుడు బయట వాళ్ళు వచ్చినప్పుడు ఇంకా అరుచుకుంటూ వచ్చేస్తుంది కదా, ఒక 2 గంటలకో 3 గంటలకో ఏదన్నా కానీ. కానీ 3 days రాకుండా ఉందంటే ఈ కుక్కను కూడా వాళ్ళు ఎంత దూరం తీసుకెళ్లి వదిలేశారు, ఇంకా అది దారి చూసుకొని వచ్చేసే జరిగింది. రైట్ చౌదరి గారు, థ్యాంక్స్ ఆర్టీవీ కాల్ చేసి మీ అభిప్రాయాలను మాతో పంచుకున్నందుకు. మొత్తం మీద స్థానికులే తెలిసిన వాళ్ళే కావాలని చేస్తుంటారు అంటూ, కావాలనే చేశారు అని అంటూ చౌదరి గారు చెప్పే ప్రయత్నం చేస్తున్నారు. మరొక కాలర్ మనతో పాటు తుని నుంచి తుని ప్రాంతం నుంచే గౌతమ్ అని ఉన్నారు. గౌతమ్తో మాట్లాడి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. గౌతమ్ గారు చెప్పండి, మీరు తుని ప్రాంతమే అంటున్నారు, మీకు ఆ ప్రాంతం మీద కొంత పట్టు ఉండే అవకాశం ఉంటుంది. అక్కడ స్థానికంగా భౌగోళికంగా ఎలాంటి పరిస్థితులు నెలకొని ఉన్నాయి, జంతువులు అయితే వచ్చే అవకాశం లేదని పోలీసులు చాలా క్లియర్గా తేల్చి చెప్పేశారు. మరి మీరేమనుకుంటున్నారు? ఎవరైనా తెలిసిన వాళ్ళే లేకపోతే మూడో వ్యక్తే ఈ పని చేశాడని మీరు భావిస్తున్నారా? సార్ నమస్తే సార్. నమస్తే గౌతమ్ గారు. టీవీ న్యూస్ చూసిన వాళ్ళందరికీ నమస్కారం అండి. సార్ మేమైతే ఖచ్చితంగానే ఈ పాపని ఎవరన్నా తెలిసిన వాళ్ళే తీసుకెళ్ళి ఉంటారని మేము అనుకుంటున్నామండి. అంటే తెలిసిన వాళ్ళంటే నాకు వచ్చిన సమాచారం బట్టి మేము ఇప్పుడు వరకు న్యూస్ చూస్తున్నాం కాబట్టి మేము చెప్తున్నాం. ఈ పాపని తెలిసిన వాళ్ళు కాకుండా ఏదైనా క్షుద్ర పూజలు చేసేవాళ్ళు అలాంటి వాళ్ళు తీసుకెళ్లే అవకాశం ఉంటుందని మేము చెప్తున్నామండి. మీరు చెప్పండి గౌతమ్ గారు, మీరు తుని ప్రాంతమే అంటున్నారు, మీ ప్రాంతంలో అలాంటి కార్యకలాపాలు జరగడం మీరు విన్నారా గతంలో? సార్ ఇక విన్నామే కదండి, మేము అనకాపల్లి జిల్లా నుంచి ఈ ఊరికి షిఫ్ట్ అవడం కూడా జరిగింది. ఈ ఊర్లో క్షుద్ర పూజ చేయడం కూడా నా మీద జరిగిందండి. అందు గురించి నేను ఖచ్చితంగా చెప్తున్నాను. నా మీద కాకుండా మా పక్కింటి వాళ్ళ మీద ఒకళ్ళ మీద జరిగింది, అందుకే మేము ఖచ్చితంగా చెప్తున్నామండి. ఒక 3 రోజుల క్రితంలోనే ఆ ఊరు నేను వెళ్ళడం కూడా జరిగిందండి. ఆ ఊర్లోని 3 గ్రామ దేవతలు కూడా ఉన్నారండి. తలుపులమ్మ తల్లి, నల్గొండమ్మ తల్లి, నూకలమ్మ తల్లి అమ్మవారు కూడా ఉన్నారండి. నేను ఖచ్చితంగా చూసి మీకు చెప్తున్నాను చట్టం ప్రకారంగా. ఓకే. అందు గురించి మేము చట్టం ప్రకారంగా ఏమన్నా క్షుద్ర పూజలు చేయడం ఏమన్నా జరిగి ఉండొచ్చేమో, అలాంటి వాళ్ళు ఏమైనా ఎత్తుకెళ్లారేమో అని మా అనుమానం. ఓకే గౌతమ్ గారు, మీరు అన్న విధంగా తుని ప్రాంతంలో ఖచ్చితంగా అక్కడ క్షుద్ర పూజలు చేస్తారు అంటూ తుని ప్రాంతం నుంచే మనకు ఫోన్ చేశారు కాలర్ గౌతమ్ గారు. సో ఆయన చెప్పే మాటలు ఏంటంటే ఖచ్చితంగా చేసే అవకాశం ఉంటుంది, ఇక్కడ బాగా నమ్ముతారు అలాంటి విషయాలు అంటూ ఆయన చెప్తున్నారు. సో దీనికి సంబంధించి ఎవరైనా అక్కడ స్థానికంగా ఉన్న వ్యక్తులే మరి చేశారా? సో మొత్తం మీద పోలీసులు అయితే ప్రస్తుతానికి పాప విషయంలో జంతువులకు సంబంధించి ఎలాంటి ప్రమేయం లేదు అంటూ పోలీసులు తేల్చి చెప్పేశారు. మరి మనుషులు చేసిన పనేనా ఇది? మనుషులే చేస్తే మరి కుక్క చనిపోవడానికి గల కారణాలేంటి? దీనిపైన పలు అనుమానాలు అయితే వస్తున్నాయి. పోస్ట్ మార్టం రిపోర్ట్ వచ్చిన తర్వాతే
దానికి సంబంధించి కొంత క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. కుక్క చనిపోవడానికి కుక్కకు పాప మిస్ అవ్వడానికి లింక్ ఏమైనా ఉందా లేదా అన్నదానిపై క్లారిటీ రావడానికి అయితే కొంత సమయం పట్టేలాగా ఉంది. మరి మూడో వ్యక్తి ఎవరై ఉండొచ్చు? స్థానికంగా ఉన్న వ్యక్తుల, లేకపోతే కుటుంబంలోనే ఉన్న వ్యక్తుల, కుటుంబానికి సంబంధించిన వ్యక్తుల అన్న దానిపై క్లారిటీ రావాల్సి ఉంది. పోలీసులు క్షుణ్ణంగా కాల్ డేటా రికార్డ్స్ వీటన్నిటిని కూడా క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు.